హాయ్ ఫ్రెండ్స్, నేను మీ సునీత. ఇవి హ్యామ్స్టర్స్ అండి. ఈ 1.5 మంత్లో ఇవి చక్కగా గ్రోత్ అయ్యి, ఇది ఫిమేలు మేలు. వీటి పేర్లు అయితే మ్యాక్స్, మ్యాడ్. చూడండి ఎంత చక్కగా మనం వేసిన ప్రతిదీ కూడా ఇవి తింటాయి. క్యారెట్, కొత్తిమీర, అలాగే ఏవైనా ఫ్రూట్ వెజిటబుల్స్ ఏ వేసినా ఇవి చక్కగా తింటూ దాచుకుంటాయి. ఒకటికొకటి చక్కగా గుద్దుకుంటూ ఫైటింగ్ చేసుకుంటూ ఉంటాయి. ఈ 1.5 మంత్కే బాగా పెద్దవయ్యి వీటి బ్రీడింగ్ కూడా ఉంటుంది. పిల్లలు కూడా ఇవి ఇస్తాయి. వీటిని బయటికి వదిలితే మీరు పట్టుకోవటం కూడా చాలా కష్టం. ఇవి ఎక్కువ, ఇవైతే 300 రూపీస్ బెంగళూరులో మా పాప కొన్నది. ఇదైతే చూడండి ఇంత యాక్టివ్గా ఇవైతే తిరుగుతూ ఉన్నాయి. వీటిని హ్యామ్స్టర్స్ అంటారు. నేను మొదట మా పాపకి ఎలక పిల్లలు కొన్నావేటమ్మా అని అడిగాను. మమ్మీ ఇవి ఎలక పిల్లలు కాదు మమ్మీ అంది. హ్యామ్స్టర్స్ అంది. అవి చూస్తే ఎలక పిల్లల్లాగా, కుందేలు పిల్లల్లాగా కనిపిస్తున్నాయి. కానీ చూసేటప్పుడు అయితే చాలా క్యూట్గా అనిపించాయి. ఒకటొకటి రెండు కూడా ఎంత చక్కగా తిరుగుతూ ఉన్నాయి. వీటికైతే హీట్ ఉండాలి, కూల్ పని చేయదు. నచ్చినట్లయితే ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. ఇవి మీకు కావాలి అని అంటే, పెంచుకుంటారు అంటే మీరు సబ్స్క్రైబ్ చేయండి. దానిలో నెంబర్ ఉంటుంది. కామెంట్ చేస్తే నేను ఇవి తెప్పిస్తాను. ఇంత క్యూట్గా ఇవి తిరుగుతూ ఉన్నాయి. మొదట నేను అనుకున్నాను, కానీ తర్వాత నాకు చాలా నచ్చేవి. వీటిని అయితే కేర్గానే చూసుకోవాలి, కానీ వీటికి టైంకి అన్నీ అందించాలి. వీటిని మాత్రం కిందన వదిలితే వీటిని పట్టుకోవటం కూడా చాలా కష్టము. చూడండి ఎంత బాగున్నాయో, సూపర్గా ఉన్నాయి కదా. మీకు నచ్చాయా? ఈ పిల్లలు ఎక్కువగా ఎంజాయ్ చేస్తారు. ఈ పిల్లలకి గిఫ్ట్స్గా ఇవ్వండి, బాగుంటుంది. అవి చక్కగా ధాన్యపు పొట్టును కిందకు తీసి వాటిని దాచుకొని కింద నుంచి తింటూ ఉన్నాయి. కొంచెం పెరుగుతున్న కొద్దీ వీటిని కొంచెం మనం కొంత మంచి కేజ్లా తయారు చేసి పెట్టుకోవచ్చు. ఇవి నేనైతే ఎలక జాతికి చెందినవి అనుకున్నాను, కుందేలుకి ఎలక్కి సంబంధించినవి అనుకున్నాను. కానీ మరి హ్యామ్స్టర్స్ అంటున్నారు. హ్యామ్స్టర్స్ అంట వీటి పేర్లు. వీటి రెండు పేర్లు కూడా మ్యాక్స్, మ్యాడ్ పేర్లు పెట్టింది మా పాప. క్యూట్గా గుద్దుకుంటున్నాయి. ఫస్ట్ నుంచి చివరి వరకు చూడండి. మీ పిల్లలు వీటినైతే ఎంజాయ్ చేస్తారు. ఇలాంటివి తెచ్చుకుంటే ఎంజాయ్ చేస్తారు. మీకు కావాలంటే కామెంట్లో పెట్టండి, వీటిని నేను తెప్పిస్తాను. థ్యాంక్ యూ.